చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఉపరాష్ట్రపతి రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖకు పంపింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ నిన్న రాత్రి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు రాష్ట్రపతికి పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అటు జగదీప్ ధన్ఖడ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. ధన్ఖడ్ దేశానికి అనేక విధాలుగా సేవలందించారని కొనియాడారు. పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టగా ఆపరేషన్ సింధూర్పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కొందరు ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించడానికి, నినాదాలు చేయడానికి అనుమతి లేదన్న స్పీకర్ రైతు సమస్యలపై చర్చ జరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ఆక్షేపించారు. అయినా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించగా తొలుత మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే బీహార్ ఓటర్ సవరణపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని డిప్యూటీ చైర్మన్ తిరస్కరించారు. విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. డిప్యూటీ చైర్మన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు శాంతించలేదు. ఫలితంగా 2 సార్లు వాయిదా అనంతరం రేపటికి వాయిదా పడింది. భారత సైన్యం అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాలు చేరాయి. అమెరికాకు చెందిన అత్యాధునిక AH-64E అపాచీ హెలికాప్టర్లు సైన్యానికి అందాయి. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉండగా ఇప్పుడు సైన్యం కోసం తొలి విడత 3 అపాచీ హెలికాప్టర్లు కొనుగోలు చేశారు. మొత్తం $600 మిలియన్ వ్యయంతో 6 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు 2020 ఫిబ్రవరిలో నిర్ణయించగా ఇప్పుడు 3 హెలికాప్టర్లు ఉత్తరప్రదేశ్లోని హిండన్ ఎయిర్ బేస్కు చేరుకున్నాయి. ఈ హెలికాప్టర్లను రాజస్థాన్ జోధ్పూర్లో మోహరించనున్నారు. ఈ ఏడాది చివరిలోపు మరో 3 రానున్నాయి. ఎగిరే యుద్ధ ట్యాంకుగా పేరొందిన ఈ హెలికాప్టర్లు నింగిలో అద్భుత విన్యాసాలతో తికమక పెడుతూ ప్రత్యర్థులను దెబ్బ కొడతాయి. అధునాతన కమ్యూనికేషన్లు, నావిగేషన్, సెన్సార్, ఆయుధ వ్యవస్థలు కలిగిన ఈ హెలికాప్టర్ల నుంచి శత్రువుపై గురి తప్పకుండా ఆయుధాలు ప్రయోగించే అవకాశం ఉంది. మోడర్నైజ్డ్ టార్గెట్ ఎక్విజిషన్ డిజిగ్నేషన్ సిస్టంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా శత్రు స్థావరాలపై దాడులు చేయడానికి ఈ హెలికాప్టర్లు సాయపడతాయి. గంటకు 279 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే ఈ హెలికాప్టర్లు దాదాపు 6000 మీటర్ల ఎత్తుకు ఎగరడం సహా తక్కువ ఎత్తులో ఎగురుతూ మెరుపు దాడులు చేసి సురక్షితంగా తిరిగి రాగలదు. శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలని కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వారంలోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఇది ఒక రాష్ట్రానికి చెందిన విషయం మాత్రమే కాదన్న సుప్రీంకోర్టు మొత్తం దేశానికి సంబంధించిన విషయమని గమనించాలని పేర్కొంది. శాసనసభలో ఆమోదించిన బిల్లులపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట కాల వ్యవధిలోగా చర్యలు తీసుకోవాలని గత ఏప్రిల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని 14 కీలక ప్రశ్నలను సుప్రీంకోర్టు ముందుంచారు. ఈ అంశంపై విచారణ షెడ్యూల్ను ఈ నెల 29న ఖరారు చేసి ఆగస్టులో విచారణ ప్రారంభించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో తోతాపురి మామిడి రైతులకు ఉపశమనం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద తోతాపురి మామిడి క్వింటా ధర $1,490.73గా ప్రకటించింది. మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధర పలికితే మిగతా మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతులకు చెల్లించాలని నిర్ణయించింది. 50:50 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. 1,62,000
వేల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికి ఈ ధర అందించాలని నిర్ణయించింది. రోజువారీ ధరను నిర్ణయించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉద్యాన శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఐఎస్ రూ. 1490 కంటే మార్కెట్ ధర గరిష్టంగా రూ. 372.68 మాత్రమే తక్కువ ఉండాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం చెల్లించాలని పేర్కొంది. కొనుగోలు ప్రారంభించిన తరువాత నెల రోజుల్లోగా 1,62,000 టన్నుల సేకరణ పూర్తి కావాలని తెలిపింది. అటు తమను ఆదుకునేందుకు ముందుకొచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మామిడి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్లు, మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు 7 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం కన్వీనర్గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారని వెల్లడించింది. పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దుల మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానికంగా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని స్పష్టం చేసింది. జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితుల మేరకే సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించింది. తెలంగాణలో టెట్ 2025 జూన్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేశారు. టెట్కు 90,205 మంది హాజరు కాగా 30,649 మంది మాత్రమే అర్హత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 18 నుంచి 30 వరకు మొత్తం 16 సెషన్లలో టెట్ నిర్వహించారు. పేపర్ 1కి 47,224 మంది అభ్యర్థులు హాజరు కాగా 29,043 మంది అర్హత సాధించారు. పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్కి 48,998 మంది హాజరు కాగా 17,574 మంది అర్హత సాధించారు. సోషల్ సైన్స్కి 41,207 మంది హాజరు కాగా 13,075 మంది అర్హత సాధించినట్లు విద్యాశాఖ పేర్కొంది. 2 పేపర్లు కలిపి 33.98% మంది మాత్రమే అర్హత సాధించినట్టు ప్రకటించింది. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు అంగీకరించదంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం మరోసారి ప్రజలకు తెలిసిందని పొన్నం వివరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమేనని చెప్పిన పొన్నం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు అవి సాధించేందుకు కృషి చేయాలన్నారు. లేదంటే తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను తప్పకుండా 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో సీఎం రెడ్డి అయితే డిప్యూటీ సీఎం ఎస్సీ అని, పీసీసీ అధ్యక్షుడు బీసీ ఉన్నారని పొన్నం గుర్తు చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని మంత్రులు సూచించారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలు అర్హులకు చేర్చే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులు, వన మహోత్సవం, మహాలక్ష్మి పథకంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిన మహిళల సంఖ్య 200 కోట్లకు చేరనుండగా రేపు 97 బస్సు డిపోలు, 321 బస్ స్టేషన్లలో వేడుకలను నిర్వహించాలని సూచించారు. వారంలో ఒకరోజు అధికారులు సంక్షేమ హాస్టళ్లలో బస చేయడం సహా తరచూ ఆకస్మిక తనిఖీలు చేసి భోజనం నాణ్యత, వసతులు పరిశీలించాలని ఆదేశించారు. నెలకోసారి పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్న మంత్రి పొంగులేటి లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందచేయాలన్నారు. భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వన మహోత్సవం కార్యక్రమంలో విస్తృతంగా మొక్కలు నాటాలని కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోషంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ కిట్లు ఇవ్వటం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా కేసీఆర్ కిట్లు ఇస్తానని ప్రకటించిన కేటీఆర్ హైదరాబాద్కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో కిట్లు అందించారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ తెలిపారు. అందుకే తన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 24న తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లు ఇవ్వనున్నట్లు వివరించారు.
మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు పొడిగించింది. 11 మంది నిందితుల రిమాండ్ ఇవాల్టితో ముగియగా సిట్ అధికారులు వారిని జిల్లా జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ జిల్లా జైలు నుంచి రాజ్ కేశిరెడ్డి, వెంకటేష్ నాయుడు, గోవిందప్ప బాలాజీ, పైలా దిలీప్, బూనేటి చాణక్య, బీవీ కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. మరో 2 నిందితులను గుంటూరు జిల్లా జైలు నుంచి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ పొడిగించిన తర్వాత నిందితులను తిరిగి జైలుకు తరలించారు. కడప కేంద్ర కారాగారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న 5 సిబ్బందిపై జైలు శాఖ డీజీ సస్పెన్షన్ వేటు వేశారు. జైలర్ గోవిందరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్తో పాటు 3 వార్డన్లను సస్పెండ్ చేశారు. గత 5 నెలల నుంచి కడప జిల్లా రిమాండ్ ఖైదీగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్కు సెల్ ఫోన్లు ఇచ్చి ముడుపులు తీసుకున్నారనే అభియోగాలపై 5 సస్పెండ్ చేశారు. కడప జైల్లో పరిస్థితులపై రాజమహేంద్రవరం జైలు డీఐజీ రవికిరణ్ 4 రోజుల పాటు విచారణ జరిపారు. ఖైదీలు, జైలు సిబ్బందిని విచారించారు. ఆయన ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జైలు శాఖ డీజీ అంజనీ కుమార్ 5 సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లోని ఇంధన నియంత్రణ స్విచ్లో ఎలాంటి సమస్య లేదని ఎయిర్ ఇండియా ప్రకటించింది. బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్ల లాకింగ్ మెకానిజం తనిఖీలు పూర్తి చేసిన ఎయిర్ ఇండియా ఈ మేరకు ప్రకటించింది. జూన్ 12న అహ్మదాబాద్లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 విమానం కూలడంతో 241 మంది ప్రయాణికులు సహా 271 మంది మృతి చెందారు. ఇంధనం సరఫరా చేసే స్విచ్లు ఆఫ్ అయినట్లు ఏఏఐబీ ప్రాథమిక నివేదిక సమర్పించగా ఎయిర్ ఇండియా స్వచ్ఛందంగా తనిఖీలు చేపట్టింది. ఏఏఐబీ నివేదిక వెలువడిన 2 రోజుల తర్వాత ఇంధన స్విచ్లను తనిఖీ చేయాలని డీజీసీఏ ఆదేశించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు తమ విమాన సర్వీసులో తనిఖీలు పూర్తి చేసినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక కారణాలతో గత నెలలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన బ్రిటన్ నౌకాదళానికి చెందిన సూపర్ ఫైటర్ జెట్ F-35 ఎట్టకేలకు కేరళను వీడింది. దాదాపు 37 రోజుల తర్వాత ఫైటర్ జెట్ తిరిగి గాల్లోకి ఎగిరింది. ఆస్ట్రేలియాలోని డార్విన్కు ఈ విమానం చేరినట్లు అధికారులు వెల్లడించారు. హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో జూన్ 14వ తేదీన తిరువనంతపురం విమానాశ్రయంలో F-35ని అత్యవసరంగా దింపారు. గత నెల రోజుల్లో పలుమార్లు దీని హైడ్రాలిక్ సమస్యను పరిష్కరించేందుకు యత్నించారు. కొన్ని రోజుల క్రితం మరమ్మతుల కోసం బ్రిటన్ నిపుణుల బృందం భారత్కు వచ్చింది. లోపాలు సవరించడంతో ఆ విమానం గగనతలలో ఎగిరేందుకు సోమవారం వారు అనుమతిచ్చారు. ఈ మేరకు ఇవాళ ఫైటర్ జెట్ తన గమ్యస్థానానికి పయనమైంది. 2006 ముంబై వరుస పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇది అత్యవసరమైన అంశం కాబట్టి అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు జూలై 24న విచారిస్తామని సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించనున్నారు. 2006 జూలై 11న ముంబైలోని లోకల్ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 189 మంది మరణించగా 800 మందికి పైగా గాయాలయ్యాయి. ఆ కేసులో 12 మంది నిందితులు, 5 మరణశిక్ష, 7 జీవిత ఖైదు విధిస్తూ 2015లో ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులు హైకోర్టును ఆశ్రయించగా దాదాపు 10 ఏళ్లు విచారణ తర్వాత నిందితులను నిర్దోషులుగా తీర్పు వెలువడింది. ఇప్పుడు ఆ తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.